ఆయన జెండాల కంటే మన జెండాలే ఆయన ప్రదర్శనలో రెపరెపలాడినాయి. అటువంటి పరిస్థితుల్లో ఎన్నికై వారం రోజులు కాదు 5 సంవత్సరాలు పూర్తయిన సిపిఎస్ కంటే దారుణమైనటువంటి మరొక పిఎస్ లో ఎందుకు నువ్వు లెక్కేయాలి? ఆర్థిక శాఖ యొక్క అధికారులు ఎందుకు మీరు మీనమేషాలు లెక్కేయాలి? ఎంత ఖర్చు? రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి పిడికిలు బిగించి వచ్చినటువంటి మిత్రులారా, 1 గంట తర్వాత మళ్ళీ అటక మీద ట్రైన్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వాడి చేతిలో పెడితే మళ్ళీ తిప్పుతున్నాడు. మళ్ళీ తిప్పుతూ వాడు చెప్తున్నది ఏంటంటే దిగేవాళ్ళు ఎక్కొచ్చు, దిగేవాళ్ళు దిగొచ్చు, ఏ ఎదవ కోసం 1 నిమిషం ఆగదన్నట. అరే వెంటనే నాన్న పేపర్ చదువుతూ ఎదవ అనకూడదురా. మాట్లాడవలసిందిగా ఫ్యాక్టో చైర్మన్ ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సాయి శ్రీనివాస్ గారిని. 2వ మీటింగ్ లో కూడా మరలా సిపిఎస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు దీని గురించి తేల్చమని అడిగాం. అప్పుడు కూడా దీన్ని తేల్చకుండా ఇంకొక వాయిదా వేశారు. We are requesting to Honorable Chief Minister Nara Chandrababu Naidu garu. He already in the past gave us family pension and gratuity. Now we hope that he will be exactly within 1 or 2 months he grant us old pension scheme. ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహించడం చాలా దారుణమని చెప్తున్నాము. దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడదు. మరి ఏదైనా పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రాథమిక హక్కు. దీన్ని కించపరచడం, దీన్ని తొలగించడం దారుణము. ఇంత ధర్నా ఎక్కడ జరగదు. మరి ఈ ధర్నాని, ఈ వ్యతిరేకతని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వెంటనే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు, పోలీసు మిత్రులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా కొనసాగింపుగా సిపిఎస్ విధానం మీద పునఃసమీక్షించండి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి. అమలు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉండవేమో. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ కంటే ముందు అపాయింట్మెంట్ ఇవ్వమని ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ నారాయణ గారు ఇది పునాది కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక చివరిలో ఒక్క మాటే, నాకు ఇచ్చిన సమయం కూడా 5 నిమిషాలే, ఇంకొక నిమిషంలోనే ఒక్క మాట చెప్తాను మీకు. మనం పిల్లలకి కథలు చెప్తూ ఉంటాం. మా లక్ష్మణరావు గారు కూడా అభినందన తెలియజేస్తామని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. 2వ మాట కూడా చెప్పాం. ఇదే వేగంతో కూడా వెళ్ళదలుచుకోలేదు. ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారం రోజుల్లో కలిసిన తర్వాత మొట్టమొదటి మెమోరాండం ఆంధ్రప్రదేశ్